ద్వారా, ఫేస్బుక్ ద్వారా లేదా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఇలా ఒక రహదారి ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి భగవంతుడు ఎక్కడైనా సరే, ఏ గుడైనా, చర్చ్ అయినా, మసీద్ అయినా ఉంటే భగవంతుడు ఉన్న చోటల్లా మనకి ప్రసాదం దొరికిద్ది. అలాగే మీకు కూడా భగవంతుడే ఇక్కడ తీసుకొచ్చాడు ఒక సంతానం ఇప్పించడానికి. కాబట్టి మీకు కూడా ఆ ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత కొంతమంది అనుకుంటారు, ఇదేంటి ఫోటోలు వీడియోలు తీస్తున్నారు, ఏటో ప్రచారం చేసుకుంటారేమో, ఎందుకు బాబు అని అనుకుంటారు. ప్రచారం కోసం కాదమ్మా, ఇది మీరు మనం 500 రూపాయల ఫీజు, అది కూడా సంవత్సరానికి వసూలు చేస్తూ కూడా మనం చాలా రోజుల నుంచి, గత సంవత్సరం నుంచి ఇది నిత్య అన్న ప్రసాద కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చిన కొత్త పేషెంట్లు అందరూ 50 మంది అయినా, 100 మంది అయినా, 250 మందికి కూడా మనం భోజనం పెట్టుకోవడం జరిగింది. ఎంత మన ఫీజు? సంవత్సరానికి 500 రూపాయలు సంవత్సరానికి. మరి నెలకి 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు మనకన్నా ఈజీగా పెట్టచ్చా, పెట్టకూడదా? భోజనం పెట్టొచ్చు, కానీ ఇలా ఫోటో వీడియో తీస్తున్నాం అంత తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. ఒక మంచి కార్యక్రమం కోసం 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి మేడం గారు, ఇక్కడ ప్రభాదేవి మేడం గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నిత్య అన్న ప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మనిషికి, మీరు ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు, కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలి, అంతా బాగుండాలి అంటే మరి ఈ రోజుల్లో ప్రధానంగా కావాల్సింది ఆహారం. ఆహారమే మూలాధారం. మన ధాతు పుష్టికి కానీ, వీర్య వృద్ధికి కానీ, అండాల క్వాలిటీకి కానీ, మరి మంచి ఆరోగ్యానికి కానీ ఆహారం ముఖ్యం. మరి అలాంటి ఆహారం తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనది వ్యాయామం. ఎప్పుడైతే మనము శరీరము ఈ తీసుకున్న ఆహారం అంతా వంట పట్టాలి, శరీరానికి పట్టాలి, శక్తి కింద మారాలి, మీకు విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్గా అది విడిపోయి నీ బాడీకి పెట్టి మళ్ళీ నీలో మరి శక్తిని అందించాలంటే వ్యాయామం అనేది తప్పనిసరి. అలా ప్రతి మనిషి వ్యాయామం చెయ్యాలి. రోజుకి గంటనా చెయ్యాలి. కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు 10 నిమిషాలు అలా చేసుకెళ్ళినా ఒక అరగంట, గంట అయినా చేయగలుగుతారు. అలా వ్యాయామం చెయ్యాలి. ప్రతి మనిషి కూడా సంపాదిస్తాడు. సంపాదన ధ్యాసలో పడి ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటారు. ఆ పనుల వల్ల శరీరంలో ఎన్నో మరి ఆటంకాలు, అవరోధాలు, వేర్ అండ్ టేర్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల వచ్చిన సమస్యల్ని మనం సంపాదన అయితే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ బాధని ట్రాన్స్ఫర్ చేయలేం. మన నొప్పిని మనమే అనుభవించాలి. మరి అలాంటప్పుడు శరీరాన్ని సానపట్టుకుని దాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. దానికి వ్యాయామం అనేది ముఖ్యం. అలాంటి వ్యాయామం గురించి మనం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. అలాంటి దాన్ని మనం మరవకూడదు. ప్రతిరోజు మనం చెయ్యాలి. మన పూర్వీకులు అలాగే చేశారు కాబట్టే, వాళ్ళు చక్కగా శారీరక శ్రమ చేశారు కాబట్టి డజన్లు బిడ్డల్ని కనగలిగారు. అలాంటి మంచి సందేశాన్ని, ఆరోగ్యాన్ని, మరి అలాగే సేవని రెండూ మిళితం చేసిన సంస్థ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్. మరి వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది మనం మిగతా సంస్థలు, లయన్స్ కానీ, రోటరీ కానీ, ఇవన్నీ మిగతా ప్రపంచంలో నుంచి స్టార్ట్ అయ్యి మన ఇండియాలోకి వచ్చినాయి. కానీ వాకర్స్ ఇంటర్నేషనల్ ఇండియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచానికి వ్యాపించింది. అలాంటి వాకర్స్ ఇంటర్నేషనల్లో ఇప్పుడు ప్రపంచానికే ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ రవిరాజు గారు వాళ్ళ మన దగ్గరికి వచ్చారు. వారు గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు తెలియజేయాలి. వారు ప్రపంచానికి ప్రెసిడెంట్ అండి. భారతదేశానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి కాదు, తెలంగాణకి కాదు, ప్రపంచానికే ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కూడా డాక్టరే. వారు చేస్తున్న సేవా కార్యక్రమం గొప్పది. అలాంటి కార్యక్రమం మహోన్నతమైంది. వారిని అభినందించాలని వారు ఇక్కడికి రావడం అనేది మన అదృష్టం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ వైఎస్ బాబు అండ్ మిస్సెస్ వైఎస్ బాబు, నాకు మీ గురించి చెప్తానే విజయవాడకు వస్తానే ఫస్ట్ మిమ్మల్ని విజిట్ చేయాలనుకున్నాం సార్. మీ సర్వీసెస్ అవన్నీ మీరు ఇప్పుడు ఇచ్చిన స్పీచ్లో కూడా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఐవీఎఫ్ కాకుండా నేచురల్గా సంతానోత్పత్తి కలిగించడం చాలా మంచి పరిణామం. ఇటువంటి హాస్పిటల్స్కు ఇంకా మీ ఆధ్వర్యంలో కూడా ఇంకా ఎక్స్టెండ్ కావాలి సార్, నాట్ ఓన్లీ విజయవాడ. ఎందుకంటే చాలామంది ఎస్పెషలీ పూర్ పీపుల్
వాళ్ళు ఐవీఎఫ్కి చాలా పెట్టుకోలేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. మీ సర్వీసెస్ గవర్నమెంట్ కూడా గుర్తించి మీ సర్వీసెస్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవాలని నేను కూడా యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా రికమెండ్ చేస్తాం సార్. ఎస్పెషలీ దీనికి ఈ వాకింగ్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఎందుకంటే ఎస్పెషలీ ఈ ఐటీ ప్రపంచంలో ఎక్కువగా ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు. ఇటువంటివి ఇంకా మీరు స్ప్రెడ్ చేసి ఇంకా సర్వీస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవ్రీడే ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టడం అందరికీ సాధ్యం కాదు సార్. మీరు అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి మీకు మంచి మనసు ఉంది కాబట్టి మీరు సర్వీసెస్ అనేది చేయగలుగుతున్నారు. మీరు అదే వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా భాగంగా ఉండి మీ సర్వీసెస్ కూడా ఇంకా అవసరము. అదేవిధంగా మీ హాస్పిటల్ మనకు ఎంఓ కూడా ఫస్ట్ స్టార్టింగ్ దానికోసమే వచ్చాము. ఎందుకంటే ఇప్పటికే తిరుపతిలో మేము దాదాపు 20 హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, అదేవిధంగా హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్ కూడా ఎంఓఏ చేసుకున్నాం సార్. దానివల్ల మన వాకర్స్కి మంచిగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అందరికి కూడా కార్డ్స్ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ ఉండొచ్చు, బట్ ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా దాంట్లో రాదు. ఓన్లీ ఇన్పేషెంట్గానే ఉంటుందనే ఉద్దేశంతో యాజ్ ఏ డాక్టర్గా మన వాకర్స్ ఇంటర్నేషనల్లో మనం అందరికీ సర్వీస్ చేస్తున్నాము. కాబట్టి మనం అందరికీ కార్డ్స్ అనేది ఇవ్వాలని చేస్తున్నాము. యాజ్ ఏ మీరు వాకర్స్ ఇంటర్నేషనల్లో మనకు డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. మీరు ఎస్పెషలీ విజయవాడలో ఉండే మిగతా డయాగ్నోస్టిక్ సెంటర్లు, పెద్ద హాస్పిటల్ కూడా చేశారంటే అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. నేను ఫారిన్లో ఉన్నాను సార్, ఆస్ట్రేలియాలో. మీరు నమ్మరు, మా రిలేటివ్స్ దాదాపు 20 ఫ్యామిలీస్ సిడ్నీలో ఉన్నారు. మా వైఫ్ బంధువులందరూ. ఆమె నన్ను తీసుకొని పోయి అక్కడ సెటిల్ చేయాలంటే ఓన్లీ సర్వీస్ కోసమే నేను ఇండియా తిరుక్కొని వచ్చేసాను సార్. చిన్న పిహెచ్సిలో జాయిన్ అయ్యి, అది అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో వీ కెన్ డూ వండర్స్ సార్. బట్ అక్కడ ఏం చేయలేమనుకుంటారు. కొత్త డిసీజులు కనుక్కొని చిన్న పిహెచ్సిని 50 బెడెడ్ చేశాము. అదేవిధంగా మా కాన్స్టిట్యూషన్లో ఇంకొక హాస్పిటల్ కూడా 50 బెడ్ చేసి అబ్నార్మల్ డిసీజెస్, ఎస్పెషలీ యాంథ్రాక్స్ అనేది వరల్డ్లో ఫస్ట్ హ్యూమన్కి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని నేనే కనుక్కున్నాను సార్ 2000లో. అదేవిధంగా ఈ చికున్గున్యా దాదాపు ఐ ట్రీటెడ్ నియర్లీ 50,000 కేసెస్ ట్రీట్ చేశాం సార్. తర్వాత వచ్చి ఈ ఎస్పెషలీ డెంగ్యూ ఫీవరు అందరూ భయపడతా, ఏం భయం అవసరం లేదని వితౌట్ ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూషను సింపుల్గా ట్రీట్మెంట్తో బయట 2-3 లక్షలు అయ్యేది ఓన్లీ 2,000 to 3,000తోనే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్. అదేవిధంగా ఈ కోవిడ్లో దాదాపు నేను చిత్తూరు డిస్టిక్, అప్పుడు కంబైన్డ్ డిస్టిక్ ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు మొత్తం నేనే ఇన్ఛార్జిగా ఉండి కోవిడ్ అనేది ఫస్ట్ ప్రచారం అంటే అవేర్నెస్ క్రియేట్ చేసింది ఇండియాలో నేనే క్రియేట్ చేసి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండాలి అనేది కూడా మేము తిరుపతి నుంచే అది మొత్తం మన స్టేట్ అంతా కూడా అది స్ప్రెడ్ చేయించాము. దాదాపు మీలాగానే సర్వీసెస్ నన్ను నోటిఫై చేసి మిగతా వాళ్ళు దాదాపు 6 crores వర్త్ ఆఫ్ కోవిడ్ మెటీరియల్ మాకు డొనేషన్స్ ఇస్తే అవన్నీ కూడా కోవిడ్ సెంటర్లు తర్వాత అన్నిటి కూడా ఇచ్చి సెకండ్ వేవ్లో అందరినీ చాలా ప్రాణాలు కాపాడాం సార్. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన వరం సార్ మనకు డాక్టర్స్కి. అందరూ డాక్టర్స్కి ఇదే విధంగా చేస్తే మన భారతదేశంలో అసలు ఎటువంటి జబ్బులు అనేది రాదు. కొంతమంది ఓన్లీ మనీ కోసమే చేస్తూ ఉంటారు.
మీరు చెప్పిన వెంటనే మీరు పంపించిన యూట్యూబ్స్ ఈ ప్రచారంతో మిమ్మల్ని కలవాలని, ఒక మంచి డాక్టర్ని మేము చూడగలిగినాను, దేవుడి రూపంలో ఉండే డాక్టర్ని చూడగలను సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే మీతో పాటు మీ మిస్సెస్ కూడా మీకు సహకరిస్తూ, ఎందుకంటే ఒక పథకానికి అసలు చెప్పింది ఆవిడ సార్, అమ్మ మనసుతో ఆలోచించి. అదే ఇప్పుడు ఒకవైపు మనం చేస్తూ ఉంటే మామూలుగా లేడీస్ సహకరించరు, ఎందుకు అంతా పెట్టేస్తున్నారు పిల్లలకు ఉండి అట్లుండే, అంతే లేకుండా మీకు సహకరిస్తూ మీకు సహచరుని మేడం కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. అప్పుడు పెద్దగా నాకు పరిచయం లేదు. సారు చెప్తున్నారు, సార్ మేము ఈ విధంగా చేస్తున్నామంటే మీరు అప్పుడు చెప్పడము, మేము కండ్లారు ఇక్కడ వచ్చి చూడడము నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ కూడా గవర్నమెంట్లో ఉన్నారు. నేను గవర్నమెంట్లో దాదాపు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. నిజానికి చెప్పాలంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కూడా గవర్నమెంట్లో వర్క్ చేసినప్పుడు చిన్న పనులు చేసుకుంటూ ఐవీఎఫ్లకు వెళ్ళాక, ఆపరేషన్లు వెళ్ళాక బాధపడి ఏడుస్తూ ఉన్న ఆ లేడీస్ని చూసినప్పుడు, మరి అలాగే వాళ్ళు ఐవీఎఫ్ పేరుతో, ఆపరేషన్ల పేరుతో, సూదులతోనూ, మరి లోపల పొట్టల్లో గొట్టాలు, లాప్రోస్కోపీల పేరుతో హింస పెడుతున్నారని కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, మేము అంత లక్షలు ఖర్చు పెట్టుకోలేము అయ్యా అని చెప్పి నా దగ్గరికి చెప్తున్నప్పుడు, నేను చేయగలిగింది ఏంటి అని ఆలోచించినప్పుడు, సార్ అన్నట్టే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని మిరకిల్స్ చేయొచ్చు మనం. సార్ కూడా ఈ క్రిములు అనే పాయింట్ని ఆయన పట్టుకున్నారు. ఈ ఆంథ్రాక్స్ కానీ, కోవిడ్ కానీ, ఇవన్నీ వైరస్లు. అలాగే మన కీళ్ళ నొప్పులకి కారణం, చాలామంది కీళ్ళ నొప్పులు అంటే నొప్పి బిళ్ళ వేసుకుంటారు, కానీ కీళ్ళ నొప్పులకి కారణమైంది ఒక క్రిమి. అది వైరల్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక క్రిమి వస్తే అది ఇన్ఫెక్షన్ కారణమయ్యి అది ఆటోమేటిక్గా మిగతా బాడీలో రిఫ్లెక్ట్ అయినట్టే జాయింట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని సార్ కనుక్కుని ఎలాగైతే వాటికి మందులు పెట్టి ఎంతో సేవ చేయగలిగారో, నేను కూడా ఈ క్రిమి ఏమన్నా కారణమైద్దా, పంటిని డ్యామేజ్ చేసే క్రిమి ఉంది, పిప్పని చేస్తుంది, ఎముకను కూడా డ్యామేజ్ చేసి చీము కార్చే క్రిమి ఉంది, వీరికణాన్ని అండాన్ని డ్యామేజ్ చేసే క్రిమి ఏమన్నా ఉందా, గర్భసంచిని డ్యామేజ్ చేసే క్రిమి ఏమన్నా ఉందా అని చెప్పి మళ్ళా నేను వెనక్కి వెళ్ళి బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళి నా మెడిసిన్ బుక్స్ అన్నీ మళ్ళీ కొత్త లేటెస్ట్ ఎడిషన్స్ కొనుక్కుని అందులో మైక్రోబయాలజీ పుస్తకం మొత్తాన్ని వడగొడితే 25 రకాల క్రిములు వచ్చినాయి, వీరికణాన్ని అండాన్ని నాశనం చేసాయి. ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్ అంతా వడగొడితే దానికి మందులు వచ్చినాయి. అదే చివరికి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అయ్యింది. ఈరోజు 16,800 మందికి ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడంటే డాక్టర్ వైఎస్ బాబు. దానికి కారణం సార్ అన్నట్టు మా గవర్నమెంట్లో ఉండటము, ఎక్కువ మంది పేషెంట్లు చూడటము, వాళ్ళ పట్ల మేము ఆర్ద్రతతో స్పందించడం. ఆ స్పందన అనే మనసుంటే భగవంతుడు వాళ్ళకి వెనకాల నిలబడతాడు. ఆయన ఎవరికైతే ఏదైతే చేయాలనుకుంటో అది చేయిస్తారనడానికి డాక్టర్ రవిరాజు గారే కారణం. అందుకనే ఆయన ఇంతెంతాయి ఒట్టిడెంతాయి అన్నట్టు ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళగలిగారు. ఈ రోజుల్లో అందరూ ఇటు నుంచి అడ్డుపోతుంటే ఆస్ట్రేలియా నుంచి ఆయన ఇటు వచ్చి ఒక పిహెచ్సిని బేస్గా చేసుకుని దానికి జిల్లా మొత్తానికి మరి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్గా ఉండి కూడా చక్కగా పేద ప్రజల పట్ల ఆర్ద్రతతో వర్క్ చేశారు. కాబట్టే ఆయనకి అంత ఉన్నత పదవి, వరల్డ్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ పదవి మరి ఆ భగవంతుడు అందించాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇక్కడికి వచ్చారు. అలాగే మనకి మరొకరు వచ్చారు, శ్రీనివాసరాజు గారు. వీరు మన జిల్లా మొత్తానికి డిస్ట్రిక్ట్ 202 డిస్ట్రిక్ట్ మొత్తానికి గవర్నర్గా ఉన్నారు. వారు కూడా మరి వారు ఈరోజు మన దగ్గరికి రావడం చాలా సంతోషం. ఈ మెడలో నాకు ఈ హారం వేశారంటే ఆయనే వేశారు. ఈ హారాన్ని వారి మెడలో ఉన్న తీసి మరి నా మెడలో వేశారు. అలాగా గవర్నర్ గారికి కూడా మనం ఒకసారి సత్కరించుకుందాం. మీ అందరినీ ఎక్కువ విసిగించే పని పెట్టుకోను, కానీ 1-2 విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉన్నాయి. వైద్యో నారాయణ హరి అంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈరోజు నేను జనరల్గా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో డాక్టర్ గారి ఇన్విటేషన్ మేరకి అప్పుడప్పుడు గెస్ట్గా వస్తాండ్రో నాకు అలవాటే. అయితే ఈరోజు ఇక్కడ 2 దేవుళ్ళు మనం కళ్ళ ముందు ప్రత్యక్షంగా నుంచోనున్నారు.
ఒక ఆయన స్పెషాలిటీ ఏంటంటే దగ్గర ఇప్పుడు 17,000 మందికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా సంతానం భాగ్యం కలిగించిన వ్యక్తి ఒక ఆయన అయితే, ఇంకో ఆయన 150 గ్రామాలని చిన్న పల్లెటూరుని దత్తత తీసుకునే వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని అందజేసిన ఇంకో గొప్ప డాక్టర్ రవిరాజ్ గారు ఇంకో ఫౌండేషన్ ద్వారా 150 గ్రామాలండి, మామూలు విషయం కాదు. 150 వచ్చిన పల్లెటూరుని చిన్న పల్లెటూరుని దత్తత తీసుకోమంటే ఇలా ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళాడు, కలెక్టర్ తీసుకెళ్ళాడు, ఒక మినిస్టర్ ఎవరు తీసుకోలేరు, మాటలకు పరిమితం అవుతారు. కానీ ప్రాక్టికల్గా పేదల పట్ల అంకితభావం, ప్రజాసేవ పట్ల మక్కువ ఉన్న ఇద్దరు గొప్ప దేవుళ్ళు ఈరోజు మనందరి ముందు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ, వీళ్ళు ఇలాగే ఆయురారోగ్యాలతో చల్లగా నిండు నూరేళ్లు ఉండి మరింతమంది పేదలకి మరింతమందికి సేవ చేయాలని, ఆ సేవ చేసే ఆరోగ్యాన్ని మరి ఎక్కువ కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరొక్కసారి దేవుళ్ళైన మా డాక్టర్లు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కంటిన్యూస్గా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు. అయినా కూడా లేట్ అయిపోయినా సరే ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఇచ్చినా సరే ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మీకోసం వచ్చారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర లేట్ అయిపోతుంది, అక్కడ పేషెంట్ ఉంటారు, వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, వైస్ ఛాన్సలర్ అక్కడే ఉంటాడు, ఇవాళ రేపైనా కలుద్దాం, ముందు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర 10 వెళ్దామని చెప్పేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మీరు వచ్చారు. అటువంటి గొప్ప మనసున్న ఇద్దరు వ్యక్తులు మనందరి ముందు ఉండటం చాలా సంతోషదాయకం. మరీ నాకు ఎంతో ఆనందం. నా టర్మ్లో వైఎస్ బాబు గారితో కలిసి ప్రయాణం చేయడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా వీరి సహాయ సహకారాలు ఇలాగే ఉంటాయని మరొక్కసారి డాక్టర్ వైఎస్ బాబు గారికి సుదూర ప్రాంతం నుంచి దగ్గర తిరుపతి నుంచి ప్రయాణం చేసి వచ్చి అర్ధరాత్రి వచ్చి ఉదయం 5 గంటల నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిరాజ్ గారికి, వారితో పాటు మా క్యాబినెట్ సెక్రటరీ రవిరాజ్ గారికి, నా క్యాబినెట్ సెక్రటరీ రాము గారికి, మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దేవుడు ఇవ్వాలని, త్వరగా సంతాన ప్రాప్తి కలగాలని కనకదుర్గమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరి ఆరోగ్యాలకి, వారి యొక్క భవిష్యత్తుకి బాగుండాలనే ఉద్దేశంతో వారి పర్సనల్ టైంను కూడా స్పేర్ చేసి ఒక మంచి కార్యక్రమానికి మరి ఈ ఉద్యమానికి ముందున్న మా సెక్రటరీ గారు రవిరాజ్ గారు, వారి గారికి కూడా మరి మనం సత్కారం చేసుకుందాం. మీరు కూడా మీ సందేశాలు. నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్న డాక్టర్స్కి, గవర్నర్ గారికి నా నమస్కారాలు. ఇక్కడ వచ్చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారి ప్రజా బంధువులందరికీ నా నమస్కారాలు. ఇదే విధంగా వైఎస్ బాబు గారికి సేవలు చేస్తూ అతను సంపాదనలో ఎంత ఖర్చు పెడుతున్నారో, ఏం చేస్తున్నారో ఆ డబ్బులు అనేది మనకు తెలియదు. కానీ ఈ విధంగా చేయడం ఫస్ట్ టైం. నేను తిరుపతి కానీ ఆంధ్ర తెలంగాణలోని ఎవరు ఏ డాక్టర్ చేయడం లేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. నేను చూస్తూనే చాలా వండర్ అయిపోయినాను. ఈ సేవా కార్యక్రమం చేయాలంటే అట్లా మనస్తత్వం ఉన్న వైఎస్ బాబు గారికి, వాళ్ళిద్దరు దంపతులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఈ కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు బ్రాంచెస్ లాగా పెడితే ఫస్ట్ తిరుపతిలో బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సెక్రటరీగా ఉన్న మా కొండాయిగుంట రాము గారు ఇది మాత్రం మంచి వర్కర్ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారి చేతుల మీదుగా ఈ అన్న ప్రసాద వితరణ చేయించి వారిని పంపిద్దాం. లాస్ట్ ఇయర్ అండి వేరే ఫంక్షన్ ఒకటి జరిగింది. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు డాక్టర్ గారికి ఆ డాక్టర్ గారికి పరిచయం లేదు. సరే ఏదో కబురు పెడితే వెళ్ళి స్టేజ్ కింద కూర్చుంటే ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా సెపరేట్గా గుర్తించి ఇద్దరికి నంది అవార్డులు ఇచ్చారు. ఇద్దరిని ప్రత్యేకంగా గుర్తించి ఇద్దరికి నంది అవార్డులు ఇచ్చారు. ఎన్టీఆర్ స్మారక అవార్డు అని ఇద్దరికి నంది అవార్డులు ఇచ్చారు. వాటితో పాటు గవర్నమెంట్ నుంచి ఈయన కంటిన్యూస్గా బెస్ట్ డాక్టర్గా అవార్డు తీసుకున్నారు. ఆయన బెస్ట్ డాక్టర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రభుత్వం గుర్తించింది, ఒకసారి కాదు కంటిన్యూస్గా గుర్తించింది. అందుకే ఎదుగురు జ్ఞాపకం వచ్చింది ఈ పూట నంది అవార్డు సన్నివేశం అది పంచుకుంటున్నాను. ఈ సంవత్సరం తిరుపతిలో కన్వెన్షన్ జరుగుతుంది సార్.
మీరు గెస్ట్గా రావాలని సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు మంచి వ్యక్తుల చేతుల మీదుగా మీకు అందిస్తామంటే, మీరింటి దగ్గర పులిహార తీసుకుంటే వట్టి పులిహారేనమ్మా, కానీ అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అయింది. మీరు రొట్టె మీద ద్రాక్షరసం తాగొద్దు, అది వచ్చి జ్యూసే. కానీ అదే పాస్టర్ గారి చేతి మీదకు తీసుకుంటే ఆ బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అయింది. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. అలా భగవంతుడికి దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా మీకు ఆహారం అందితే కోరిక నెరవేర్చి మీకు పండంటి బిడ్డని ప్రసాదిస్తుంది అనే ఉద్దేశంతో మేము మీకు ఇది అంతా చేయటం జరుగుతుంది. మనస్ఫూర్తిగా చక్కగా భగవంతుడి జ్ఞానంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. మరి ఈ మంచి మనుషుల చేతుల మీదుగా ఆ ప్రసాద పంపిణీ జరుగుద్ది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్.